ఫ్రెండ్స్, ఇలా ఈ వీడియో లాస్ట్లో చూస్తే మీకు కొన్ని రకాల మిర్చి గురించి అర్థమవుతుంది. చూస్తున్నారు ఉచ్చరికండి. తేజ డీలక్స్ అండి 185. మరి ఇక్కడ అడిగితే 185 అంటే 18,500 అండి. మరి ఇక్కడ చాలా రకాల మిర్చి ఎక్కువ గుంటూరులో తేజానే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. మరి షాప్లో అన్న ఏందన్నా మొత్తం తేజాలో కూర్చొని ఎట్లా అన్న ఏందన్నా తమ్ముడు, ఇందులోని ఏసీ ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, ఏసీవన్నీ 180 వేశారు, కొత్తవన్నీ 85 వేశారని చెప్పారు ఆయన. మరి ఎట్లా ఏదంటే మరి ఇవన్నీ ఇప్పుడు చూడడానికి చాలా టైం పడుద్ది అని చెప్పాడు ఆయన. అంతే కొత్తవి 18,500, ఏసీ అయితే 18,000 వేశారని చెప్పాడు ఆయన. ఇవాళ డేటు జనవరి 30, 2026 అనగా శుక్రవారం మన మిర్చి యార్డ్లోనండి. చూస్తున్నారా మొత్తం తేజాలే. మరి ఈ వీడియో లాస్ట్ చూడండి. ఇందులో ఎన్నో రకాల మిర్చి గురించి అప్లోడ్ చేసి ఉన్నాను. తేజ సుపీరియర్ డీలక్స్ గురించి కూడా పెట్టి ఉన్నాను. చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏ డౌట్స్ అని కామెంట్ చేయండి. వీడియో మొత్తం 8 నిమిషాలు వచ్చింది దాదాపుగా. అన్ని రకాల మిర్చి గురించి చెప్పి ఉన్నాం కాబట్టి చూడండి. ఏ డౌట్స్ అని కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఇవి చూడండి వచ్చారు కొత్తవి తేజ తాలు 130 రూపాయలు చెప్తే 125 రూపాయలకి వేశారన్న. ఇద్దరు ఒకరైతే 130 రూపాయలు రాశాడని చెప్పాడు ఆయన అయితే. అంతే 13,000 ఒకరు రాశారు, ఒక ఇద్దరు 12,500 రాశారంట తేజ తాలు. చూస్తున్నారు కదా కొత్తవే కాబట్టి ఈ వీడియోని చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. లాస్ట్లో చూస్తే మీకు అన్నీ అర్థమవుద్ది. అన్ని రకాలు అప్లోడ్ చేశారు. ఇవి చూడండి కొత్తవి 341 తాలండి. 150 చెప్తే 145. నెక్స్ట్ సారీ 341 కాదు, మిస్టేక్ జరిగింది. డీడీ తాలు వచ్చేసరికి అయితే 150 చెప్తే 145 రూపాయలు చేసి అయితే బేరం జరిగింది. అక్కడ పేరు మిస్టేక్ పడింది. కొత్తవి అలాగా మార్కెట్లో ఏమనుకోవద్దు. డౌట్స్ ఉంటే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. అవి కారప్పొడికి బాగుంటాయి ఆ తాలు వచ్చేసరికి అయితే మాత్రం. ఇది చూడండి కొత్తవి ఆర్మూర్ టైప్ ఎల్లో గోల్డ్ 370 ఇద్దరు రాశారంట. ఒకరు 370 ఒకరు రాశారంటే ఇద్దరు 350 రాశారంటండి. జస్ట్ కూలింగ్ ఉన్నాయి అంతే. చల్లదనం నెమ్ములు డ్రై అయితే లేదు. డ్రై ఉంటే 400 దాకా పోతాయి. పాలాలు నెమ్ములు తీసుకొస్తున్నారు ఆరబెట్టకుండా అని చెప్తున్నారు వాళ్ళైతే. అందుకని ఒకరు 370 ఒక ఇద్దరు 350 అయితే రాశారండి. ఇవి చూస్తున్నారు కానీ ఫుల్ కలరు ఎల్లో గోల్డ్ ఫుల్ కలరు. జస్ట్ కూలింగ్ ఉంది ఏదో పైన 420 చెప్తే 400 రాశారని చెప్పాడు ఆయన. అంతే 42,000 చెప్తే 40,000 రాశారంట ఎల్లో గోల్డ్. చూస్తున్నారు ఫుల్ కలర్ అండి. రెండు లాట్లు కూడా 40,000 రాశారు వాళ్ళు. ఓకే నెక్స్ట్ చూస్తున్నారు వచ్చరికి 341 డీలక్స్ కొత్తవి సూపర్ డీలక్స్ 25,000 కింట 25,000 అంటే కేజీ వచ్చరికి 250 రూపాయలు వేశారండి ఇవి అయితే. ఓకే మచ్చు కూడా అయిపోతుందన్న సూపర్ డీలక్స్ డ్రై అని చెప్పారు ఆయన. ఇంకా ఈ సైజులు తక్కువ, సైజు ఉంటే ఇంకా 5 రూపాయలు 10 రూపాయలు జరిగిద్దని చెప్పారు వాళ్ళైతే మాత్రం. 341 డీలక్స్ సూపర్ డీలక్స్ 25,000. ఇవి కొత్త తేజ బెస్ట్లు కానీ కూలింగ్ అంతే చల్లదనం. పళ్ళు ఉన్నాయి అందులోన. పళ్ళు ఉండడం వల్ల 17,500 వేశారు కింట. అంతే కేజీ 175 రూపాయలు వేశారండి. తేజాలే కొత్తవి చూడండి పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు లేకుండా ఆరబెట్టి తీసుకొస్తే 80-85 జరిగేది అని చెప్తున్నారు వాళ్ళైతే. కాబట్టి 75 వేశారు 17,500. లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. కొత్తవి కర్నూలు ఇది సూపర్ డీలక్స్ 26,500 కింట 26,500 అంటే కేజీ రేటు 265 రూపాయలు. 265 కేజీ. ఏ కాయలు బయట కావాలంటే కొందరు తెలియదు, కొందరు తెలిసిన వాళ్ళు కొంటారు. ఇవి 300 పైనే దొరుకుతాయి విడిగా కావాలంటే. మార్కెట్లో బయటికి తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఛార్జీలు పడతాయి కొనుక్కునే వాళ్ళు. అవన్నీ ట్రావెలింగ్ అవన్నీ చూసుకుని వాళ్ళు 300 పైన అమ్ముతారు అవి. ఇటువంటి 2043 ఏసీ డీలక్స్ 31,000 కింట 31,000 అంటే కేజీ రేటు 310. సూపర్ ఉన్నాయి కదా, కలర్ మంచి కలర్ ఉన్నాయండి. సైజు తక్కువ అందుకని 31,000. డీలక్స్ బాగున్నాయి కదా, సైజు తక్కువ. సూపర్ డీలక్స్ అయితే కాదండి ఇవి. ఓకే 310 రూపాయల కేజీ అంటే కింట 31,000. ఎన్నో రకాలు మిర్చిని అప్లోడ్ చేసాము చూడడం మర్చిపోదు. ఇదిగోండి కొత్తవి కర్నూలు ఇది డీలక్స్ అంతే, సుపీరియర్ కాదు. డీలక్స్ 250 చెప్తే 245 రూపాయలు రాశారు. అంతే 25,000 రూపాయలు చెప్తే 24,500 రాశారు ఇద్దరు ముగ్గురు కూడా. ఓకే డీడీలే ఇక సుపీరియర్ డీలక్స్ ఏం కాదు, సూపర్ డీలక్స్ అంతే నార్మల్గా. బెస్ట్ ప్లేస్ చేసుకోండి. ఓకే ఇదిగోండి ఇది
2043 డీలక్స్ ఇందాడి మీద ఇవి ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి, సైజులో ఉన్నాయి, నైట్గా సైజు అవ్వబడుతుంది. అంత సైజు లేకపోయినా కొంచెం సైజు ఉంది కాబట్టి 320 వేశారు. రైతు అయితే 350 అయితే అమ్మని చెప్పాడంట, అంతే 35,000 అమ్మని చెప్పాడంట రైతు. వాళ్ళు 32,000 అడిగారన్న. రైతు ఒప్పుకుంటే ఆ రేటుకి వేస్తాం, లేకపోతే మళ్ళీ ఏసీలో పెడతామన్నాడు ఆయన. ఏసీలో కాయలు అవి కొత్తవి కాదులేండి, కొత్తవి ఫుల్ డ్రై ఉంటే 35,000 జరుగుతున్నాయి. ఓకే, చూడండి బుల్లెట్లు డీలక్స్ కొత్తవి 24,000 రూపాయలు చెప్పారు ఆయన ఫస్ట్. లాస్ట్లోకి వచ్చరికి 23 రూపాయలు చేసి వేశారని చెప్పారు. 23,000 అంటే 230 రూపాయలు, 240 చెప్పారు. నేను 240 అనుకున్నాను. మళ్ళీ తర్వాత చూసేసరికి ఆడ ఒక చోట పండు ఉందని చెప్పి 230 రూపాయలు వేసారండి. అగోండి పళ్ళు తగులుతున్నాయి కదా, అవి ఉన్నాయని మళ్ళీ 230కి వేశారని చెప్పాడు. అంతే 23,000 బుల్లెట్లు కొత్తవండి. చిన్న లాట్లు, పెద్ద లాట్లు రాలేదు. ఇవైతే 341 డీలక్స్ కూలింగ్ ఉన్నాయి. డీలక్స్లో కూలింగ్ ఉండడం వల్ల సేటు గారు 230 రాయమని చెప్పాడంట ఆయన. అంతే 23,000 రాయండి అని అంటే, లేదన్నా చల్లదనం ఉన్నాయి, పళ్ళు ఉన్నాయని 22,000కే రాశారు. 3 లాట్లు కూడా 341 చూస్తున్నారా, డీలక్సే కానీ పళ్ళు ఉన్నాయండి, అందుకని 22,000. అదే ఆరబిడ్డ తీసుకొస్తే మరి 1,000-1,500 కలిసేదే కదన్నా. ఆలోచించండి ఒకసారి. కాయలు యాడ్లో అందరికీ డ్రై కాయలు కావాలి, పాలా ఉండకూడదు. కొత్త తేజ డీలక్స్ 185 బాగుంది కదా కాయ, చూడడానికి షైనింగ్ ఉంది. కానీ 185 వేశారు. ఎంతో 18,500 వేశారన్న చెప్పాడు ఆయన. కొంచెం సైజు తగ్గిందమ్మా, కొంచెం సైజు ఉంటే 19,000 వేసేవారని చెప్పాడు ఆయన అయితే. యార్డల్లా తిరిగి లాస్ట్లో చెప్పారు, ఒక షాప్లో 19,000 వేసామని. అది కూడా మీకు వీడియో తీసాను, రీల్స్లో పెట్టాను చూడండి. ఓకే, ఇట్లాంటి కాయ వేరే ఒక షాపులో కొంచెం రేట్ జరిగింది సైజు ఉండడం వల్ల. ఇగో 273 కుబేరా అంత 21,000 వేశారు. కెంట 21,000 అంటే కేజీ 210 రూపాయలు. 273 ఎక్కువ అందరూ అంటున్నారు 273లు కూడా కలవ, ఇవి ఎక్కువ క్రాషింగ్ అయిపోయినాయి, క్రాషింగ్ ఎత్తనాలని అని అంటున్నాడు ఒక ఆయన అయితే మాత్రం, పక్కన ఉన్న ఆయన. మరి మీరేమంటారు? 273 కుబేర ఇవే కదా, 210 రూపాయలు వేశారు. ఓకే, ఇది చూడండి ఏసీ క్లాసిక్ బెస్ట్ 180 వేశారు. కేజీ 180 అయితే కింటా 18,000. ఇయే కాయలు 12,000 కూడా అడిగేవాళ్ళు లేరండి. మొన్నటి వరకు 12,000కి అడిగేవాళ్ళు లేరు, 18,000 అంతే మాకు కావాలి అంటున్నారు. 180 అంతే. 120 రూపాయలు అయ్యా క్లాసిక్ బెస్ట్లో ఊరు అడగల, 15కి ఇస్తారా 110కి ఇస్తారని అడిగేవారు. ఇప్పుడు కాయలు అది వాటి డిమాండ్ వచ్చింది, వాటి టైం ఏది, అందుకే 180 18,000 రూపాయలు వాల్యూ చేస్తున్నాయి. సూపర్ 10 డీలక్స్ ఏసీ సూపర్ 10 బెస్టే, డీలక్స్ కూడా కాదు. 220 రూపాయలు చెప్తున్నాడు ఆయన, వీళ్ళైతే 215కి అడిగారు. అంతే 22,000 చెప్తే ఆయన, వీళ్ళు 21,500కి అడిగారు. చాలాసేపు మాట్లాడారు, కాదు కూడదని మళ్ళీ 2-3 లాట్లోనే అన్ని అటలు తీపిచ్చారు. ఆడంతే లోపలండి ఏమైనా మచ్చ ఉందా అన్నీ 1-2 సార్లు చెకింగ్ చేసి చూసి ఫైనల్గా ఆ రేటుకి వేయడం జరిగింది. ఏ రేటుకి? 22,000కి. అంతే 220 కేజీ. మరి సూపర్ డీలక్స్ ఉంటే రేటు జరిగిద్ది. మరి ఈ సూపర్ 10 34 కాయలు తిరగమోదలకి అన్నిటికీ ఓడుతారండి. ఏ కాయలు బయట విడిగా కేజీల కాడ కొనాలంటే 100కి 200కి మంచి కాయలు అయితే దొరకవండి. ఇంత రంగు ఇంత నిక్కజ్జి కాయలు అయితే 300 పైన పెట్టాల్సిందే. చూస్తున్నారు ఎలా ఉంది కాయ, ఇది 100కి 200 దొరికిద్దా? బయట కేజీలు కొంటే 300 పైన పెట్టాలి. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.